నైట్ శనగదాలు అయితే నానబెట్టేసానండి. అంటే చేద్దామని ఒక్కటి అనుకున్నాను, కానీ చేసింది ఇంకోటి అయ్యిందన్నమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వడలేద్దాం కదా అనుకున్నాను, కానీ మా వాళ్ళు వద్దు నాకు అన్నారు, మా హస్బెండ్ మా బాబుని. అయితే ఇంకా శనగదాలు అలాగ నానబెట్టేసాను కదా అని చెప్పి అయితే నేను ఇంకా ఇలాగ దీంతో నమ్కిన్ అయితే చేస్తాను అనమాట. ఇలా ఫ్యాన్ గాలి కింద 2-3 నిమిషాలు అలా ఆరబెట్టేసి తీసేసి ఇంకా వేడి మరుగుతున్న నూనెలో అయితే వేసాను అనమాట. గుల్లగా రావాలంటే ఎప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడే గుల్లగా వస్తుంది పప్పు అన్నది. చూసారు కదా, ఈ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా బబుల్స్ పోని అంటే లోపం క్రిస్పీగా అయినట్టే మాట. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ అయితే ఇదేనండి. ఈ బబుల్స్ పోయినాయి అంటే మనకి క్రిస్పీగా గుల్లగా వచ్చినట్టే అనమాట. ఇంకా లోపల కూడా బాగా వేగిందని అనుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మాకు ఇక్కడ దొరికితే 5 రూపాయలకి ఒక్కొక్క ప్యాకెట్ ఇస్తారు, కానీ అందులో ఏమీ ఉండదు. మహా అయితే ఒక 15-20 శనగపప్పు బద్దలు ఉంటాయి అంతే. దానికి 5 రూపాయలు తీసుకుంటారు. ఎలాగ మా బాబుకి మా పాపకి ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమని చెప్పి అయితే ఇంకా వడల పొదులు ఇంకా అయితే ఈ విధంగా నేను నమ్కిన్ అయితే చేసాను. ఉప్పు, కారం, అలానే కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసాను. నిజంగా మా బాబుకి అయితే అంటున్నాడు, మమ్మీ నిజంగా బయట నుంచి తెచ్చినట్టుంది మమ్మీ అని. ఆడికి ఇంకా బాగా నచ్చింది మాట. చేసింది నిన్న చేసేది ఇది. ఇంకా నిన్న సాయంత్రం లోపల సగం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బై. సబ్స్క్రైబ్ టు మై